నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏపీలో శ్వేతపత్రాల వరుస విడుదల, రాజకీయ పరంగా వైసీపీ టీడీపీల మధ్య మాటల యుద్ధం. వచ్చి నెల రోజులే అయ్యింది. పూర్తిగా వీళ్ళ తప్పులన్నింటినీ కూడా ఎండగడుతున్నాం, శ్వేతపత్రాల రూపంలో ఇస్తున్నాం, ఢిల్లీ వెళ్ళాం, అమిత్ షా గారికి చెప్పాం ఇక్కడ తప్పులన్నీ, నిర్మలా సీతారామన్ గారి దృష్టికి తీసుకువచ్చాం. రేపు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి మంచి కేటాయింపులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా మాట్లాడిన అంశం. మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి వస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారు. మరి ఇందులో ఏ అంశాలు ముడిపడి ఉన్నాయి? చాలా కీలకంగా మారుతున్న పరిస్థితి. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వేరు, ఒక్క స్థానంలోని గెలవని పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో అస్థిని వెళ్తున్న పవన్ కళ్యాణ్ పరిస్థితి వేరు. చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్న అంశాలు. అసెంబ్లీ సమావేశాలు కూడా ఈ నెల నుంచే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి దీనికి సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా, వాళ్ళ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతారు, వస్తే గతంలో ఏవైతే అంశాలు ఉన్నాయో అవి రిపీట్ అవుతాయా? ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇచ్చేస్తుంటాం అని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడే పరిస్థితి. అన్నీ ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్లు ఉంటాయి అని. మరి ఆ రకంగానే గతంలో జరిగిన అసెంబ్లీకి ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీకి అవే రిపీట్ అవుతాయి అంశాలు లేదా అనేది చూడాలి. మరొక వైపు విజయసాయి రెడ్డి గారి ఎపిసోడ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, రాజకీయ పరంగా చాలా టర్న్లు తీసుకుంటున్న నేపథ్యం. మరొక వైపు కొన్ని పత్రికల్లో జనసేనకు సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు ఏదో అవినీతికి పాల్పడుతున్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా అని కథనాలు వస్తున్న నేపథ్యం. మరి ఈ అంశాలు తెలిసే పవన్ కళ్యాణ్ గారు మనం వార్నింగ్ ఇచ్చారా? ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకంగా మారనున్నాయి. ఇవే ఇష్యూస్పై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు నారాయణమూర్తి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, నవరత్నాల మాజీ వైస్ చైర్మన్, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే వర్మ గారు, ఎస్విఎస్ఎన్ వర్మ గారు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిఠాపురం, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. తాతంశెట్టి నాగేంద్ర గారు, జనసేన రాష్ట్ర కార్యదర్శి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే రామ్ కుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా నాగేంద్ర గారి వెర్షన్ తీసుకుందాం. నాగేంద్ర గారు నమస్తే. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఓకే నాగేంద్ర గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా మొన్న వార్నింగ్ ఇచ్చిన సందర్భం ఏ అంశాల మీద ఇచ్చారు? పేపర్లో ఆయన మీద ఏదో కార్టూన్లతోటి కొన్ని ప్రింట్లు వస్తున్నాయి, అలాగే ఎమ్మెల్యేల గురించి దందాలు మొదలు పెట్టారట, కప్పాలు కట్టమంటున్నారట, వస్తున్న వార్తలు. సాక్షి కాదండి, సాక్షి కాకుండా వేరే వాటిలో వస్తున్న వార్తలు. అసలు ఏం జరుగుతుంది నెల రోజుల్లోని ఇవన్నీ కూడా? వర్మ గారు, ముందుగా మీకు, మీ ద్వారా ప్రైమ్ నైన్ వీక్షకులకు, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. అలాగే ప్రత్యేకించి మా పిఠాపురం వర్మ సార్ గారికి ధన్యవాదాలు సార్. మీకు ఫస్ట్ టైం ఈ విధంగా మీకు ధన్యవాదాలు చెప్పుకునే అవకాశం వచ్చింది సార్. మా నాయకుడు ఏమన్నాడంటే, అంటే వారసత్వం మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, ఇట్లా ఈ వారసత్వంలో అంటే మేము ఫలానాలో కొడుకు అని చెప్పి పోయే పరిస్థితి మన ఎమ్మెల్యేలకు తీసుకురాకండి. అంటే అదొక ప్రోటోకాల్ కానీ ఒక కార్యక్రమం కానీ గవర్నమెంట్ అఫీషియల్ కార్యక్రమంలో మీరే పాల్గొనండి. మీ కుమారులు కానీ లేదంటే మీకు సంబంధించిన వాళ్ళు కానీ వెళ్ళి పాల్గొనేది అది ఆ పనులు చేయొద్దండి అనేది. అంటే ఇక్కడ ఒక నెలకే ఏమైపోయిందంటే వైసీపీ వాళ్ళు 5 సంవత్సరాల వాళ్ళ అవినీతికి అంటే ఇంకా హద్దులు లేవు, చెరిపేసినారు. ప్రపంచంలో ఇంతకంటే అవినీతి పరులు లేరు. లైక్ ఎగ్జాంపుల్, నిన్న మా నాయకుడు ఢిల్లీకి వెళితే అక్కడ లిటరల్గా ఆయన అంటే మా అందరికి కూడా నిజంగా కంటతడి పెట్టారు. అంటే ఒక విజయం అనేది, ఇంత గొప్ప విజయం ఎలా సాధించారు మీరు ఓటమిని ఎదుర్కొని, అంటే ప్రజలకు ఎంత చేరువలో ఉంటే ఇంత గొప్ప విజయం వచ్చింది, చాలా గొప్ప. అంటే ఆయన వింటూ ఉంటే ఎంతసేపైనా వినాలి. అంటే వైసీపీ పార్టీ అనేది మనకు రాజకీయ ప్రత్యర్థి కానీ శత్రువులు కాదు. ఇలాంటివి కొన్ని అంటే మమ్మల్ని అందరినీ అంటే అంత అద్భుతంగా తీసుకెళ్ళడానికి, అంటే మనం ఎటువంటి సమాజాన్ని నిర్మించడానికి ముందుకెళ్తున్నాము అని ఆయన ఒక చెప్తూ ఉంటే ఒక్కొక్కటి ఒక కావ్యంలా, అంటే అంత గొప్పగా అందరం స్వీకరించాం, అందరం అనుసరించడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి ఏంటంటే ఆయన వార్నింగ్ ఇచ్చాడు, దీంట్లో అప్పుడే అవినీతి స్టార్ట్ చేశారా,
వాళ్ళు ఎవరు ఎక్కడ ఎట్ట తీసుకెళ్తున్నారు సార్ సమాజాన్ని? నేనేమంటున్నానంటే పట్టుమని 10 మందికి గెలిచకుండా తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని ఎప్పుడో రాజశేఖర రెడ్డి అడిగినట్టు వీళ్ళు నిజంగా ఓటమిని విశ్లేషించుకోలేని వాళ్ళు. నిజంగా అంటే మా నాయకుడు మాట్లాడకూడదు అన్నాక ఒక చిన్న పదం కూడా మాట్లాడలేకున్నాం, సిగ్గు లేకుండా అని కూడా అనలేకున్నాం. వద్దు మనం వాళ్ళు తిట్టిన ప్రతి తిట్టుకు ఒక 3 అభివృద్ధి పనులు చేసుకుంటా పోదు అంతే అని చెప్పి అంత గొప్పగా చెప్పాడు. నేనేమంటున్నా అంటే మీరు పట్టుమని 10 సీట్లు 11 సీట్లు గెలిచి వాళ్ళు కూడా ప్రజలను గాలి కుదిలేసి ఈరోజు పులివెందల్లో గెలిపిస్తే ప్రజలు పులివెందల ఇక్కడ కంటే బెంగళూరులో ఎక్కువ ఉన్నాడు ఆయన. మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. ఏం చేయాలి పులివెందల ప్రజలు? వరుసగా గెలిపించుకుంటున్నాం మా నాయకుడు అన్నట్టు. మీ ప్రజలు గెలిపించిన దానికి మీరు రండి, క్షేత్రస్థాయిలోకి వచ్చి మీరు ఈ నెలలో ఏ సమస్యలు గుర్తించినారు, ఏం చేశారు? ఒక్క ఎమ్మెల్యే బయటకు వస్తున్నాడా? లేదే. మీరు ఓకే, మీరు పౌర సరఫరాల్లో ఇలా ముందుకెళ్తున్నారు, దీంట్లో ఇలా మీరు ఒక కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకుంటారు. కదండి, బయటికి వస్తే నాగేంద్ర గారు మీరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారట, దాడులు చేస్తున్నారట, అరాచకాలు సృష్టిస్తున్నారట, అందుకని రాలేకపోతున్నారేమో వాళ్ళు. ఏం చేస్తాం సార్? వాళ్ళు పెట్టిన ఒక ముద్దుకు ఒక 2 ముద్దులు పెడతామేమో. ఆయన నెత్తిన ముద్దు పెట్టాడు, ఈపుని రుద్దాడు. మేము ఆ ఈపుకు మేము ఉన్నాంలే, ఎన్డీఏ కూటమి ఉంది, బీజేపీ టీడీపీ జనసేన ఉంది, జగన్మోహన్ రెడ్డి రుద్దిన ఈపు కాదు, మేము తడుతున్నాం అని చెప్పి ఒక భరోసా ఇస్తామేమో. అంతకు మించి ఏముంది సార్? నేను అడుగుతున్నాను, మీ ప్రజల ఇప్పుడు చాలా మంది 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళు గెలిచారు కదా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా కొంత వాళ్లే దౌర్జన్యం చేస్తున్నారు. నేను ఒక వీడియో పంపుతాను మీకు. నేను ఎవరో ఒక ఆమె ఏం సీట్లు తక్కువ వచ్చినంత మాత్రాన కళ్ళు తిరుగుతున్నాయా, పోలీసులు ఎవరో ఒక లేడీ మాట్లాడుతుంది 40% ఓట్లు వచ్చాయి మాకు అని. నేను ఇలాంటివన్నీ చూస్తున్నాను. నేనేమంటున్నా అంటే మీరు ప్రభుత్వంతో కన్స్ట్రక్టివ్గా కదలిరండి. అలాంటి విమర్శలను, అలాంటి సమాజ శ్రేయస్సు కోరేటటువంటి మీ సలహాలను అద్భుతంగా స్వీకరించడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ పార్టీ కానీ సిద్ధంగా ఉంది. అంటే మీరు ఏం చేయలేకపోయారు? అసలు ముందు మీరు ఎందుకు ఓడిపోయారు? అంటే వస్తున్న వార్తలన్నీ అబద్ధమనా? నేను అడిగిన దానికి కరెక్ట్ సమాధానం రాలేదు. డైరెక్ట్ గా నియోజకవర్గాల పేర్లతో సహా, ఎమ్మెల్యేల పేర్లతో సహా రాస్తున్నారు. సాక్షి కాదు. ఇప్పుడు సాక్షి అంటే ఏదో అనుకోవచ్చు, మీకు అనుకూలంగా ఉండేవే అంటే అందరిలో అనుకుంటున్నవి. నేను అది డైరెక్ట్గా నేను అది అనలేను. పొత్తు పార్టీకి అనుకూలంగా ఉండే పేపర్లోనే వస్తున్నవి వార్తలవి. దాన్ని ఏమన్నా నన్ను చెప్పండి సార్, లెట్ మీ ఫినిష్. సాక్షి అనే ఒక విషపు నాగుకు 4-5 ఈ 5 సంవత్సరాల్లో 4-5 ఛానళ్ళు, ఇంకొక 2-3 పేపర్లు కూడా పుట్టినాయి దాన్ని. అంటే పేపర్ సాక్షి ఉండదు. ఆ సాక్షి ఆత్మసాక్షి పరిశీలించుకుంటే ఇవన్నీ బయటకు వస్తాయి, తప్పుడు రాతలు రాయడానికి. నేను అనేది మీకు అనుకూలంగా ఉండేవండి సార్. జనసేన పార్టీ గొప్పగా 151 సీట్లతో గెలిచినప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు మాకు ఇచ్చిన గొప్ప సందేశం ఏంటంటే కనీసం ఆయన ఇప్పుడే కుదురుకున్నాడు. ఒక 6 నెలల సంవత్సరం ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు ఎవరికైనా కనిపిస్తుంది. మినిమం 6 months టైం తీసుకుందాం. ఓకే, మనం 2వ రోజు నుంచే మాట్లాడితే ఇది రాజకీయాలు, దయచేసి అటువంటిది వద్దు అని మేము 6 months తర్వాతే మేము స్టార్ట్ చేసాం. కరెక్ట్గా నెలగాల అక్కడెవరో దిగిపోయినారు, ఇక్కడెవరో కొట్టినారు. ఎవరు కొట్టారు, ఎవరు కేసులు? మీరు ఏకంగా లెట్ మీ ఫినిష్ 10 seconds సార్. ఈ రాష్ట్రంలో మహిళలు, ఈ రాష్ట్రంలో ఎస్సీలు, ఈ రాష్ట్రంలో బీసీలు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని, ఉద్యోగస్తులు అందరినీ తొక్కి మీ కబంధ హస్తాల కింద, మీ రాక్షస పాలన కింద నలిపింది మీరు. మళ్ళా తగుదునమ్మా అంటు సరే. ఇప్పుడు ఏం మాట్లాడతారు సార్? ఇటువంటి అన్యాయాల అక్రమాలు అన్నీ చేసి మళ్ళీ ఇప్పుడు వీధిలోకి వచ్చి వాళ్ళు అక్కడ అన్యాయం చేస్తున్నారండి, మమ్మల్ని కొడతారండి, దొంగ అని అరిచినాడంట. అలా ఉంది. కాబట్టి జనసేన పార్టీ భాగస్వామ్యంలో ఉన్న ఎన్డీఏలో ఎక్కడా అవినీతికి తావులేదు. మీరు చూస్తున్నారు, పౌర సరఫరాల శాఖ ధరలు తగ్గాయి. 1 నెలలో 30 రోజుల్లోనే. అధికారులు పరుగులు పెడుతున్నారు. దాదాపు 1000 కోట్లు ప్రజల బియ్యం ఒక్క కాకినాడలోనే దగ్గర 190 కోట్ల బియ్యం పట్టుకోవడం జరిగింది. ప్రజల బియ్యం సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ వాస్తవాలు, ప్రజలు చూస్తున్నారు. ఇటువంటి నిజాయితీగా పోయేటప్పుడు ఇటువంటి పరిపాలనలో 10% పరిపాలించలేని మనం, కేవలం బటన్ల పేరు చెప్పుకొని బ్రతికిన మనం, మన నాయన సొమ్ము కాదు, మన తాత సొమ్ము కాదు,
అప్పు తెచ్చి ప్రజల సొమ్మును బటన్ నొక్కినానని ఊదరగొట్టినా ఓకే, కానీ ఓకే. ఒక్క బటన్ తో నడివీధిలో నిలబెట్టారు. ఓకే, ఓకే. ఇప్పటికైనా పద్ధతిగా వచ్చి వాళ్ళు ప్రతిపక్ష పాత్ర ఓకే, పోషించారు. ఓకే, నాగేంద్ర గారు. ప్రతిపక్షం ప్రజలు ఇవ్వలేదు. ఓకే. నిజంగా ప్రతిపక్ష పాత్ర ఏది పోషించాలో అవి ప్రజల మధ్యకు వచ్చి కాదు, పోషించమని. మీరు మాత్రం తాతగారు సొమ్ము తెస్తున్నారా? మీ తాతది, మీ నాయనది, వీళ్ళందరిది ఎవరు సొమ్ము తెస్తున్నారు? ఓకే, ఓకే, ఓకే. వర్మ గారు ఇంట్లో తెచ్చి పెడుతున్నారా? ఇస్తానండి ఒక నిమిషం. వర్మ గారు